హలో, నేను మీ ఆర్వీడి. నీ జీవితంలో ఎప్పుడు వినని వాటి గురించి ఈ వీడియోలో వినబోతున్నావు. కొన్ని నీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. డిస్క్లైమర్, ఈ వీడియో నీ మైండ్ సెట్ని చేంజ్ చేయబోతుంది. ఇఫ్ యు ఆర్ ఎ టైప్ ఆఫ్ పర్సన్ హూ థింక్ స్మాల్, సపోజ్ మీరు స్మాల్గా థింక్ చేస్తుంటే, చిన్నగా ఆలోచిస్తే, సారీ, ఈ వీడియో మీకోసం కాదు. దిస్ వీడియో ఈజ్ ఫర్ ద పీపుల్ హూ థింక్ బిగ్. ఎవరైతే పెద్దగా ఆలోచిస్తారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఒక చిన్న రియల్ లైఫ్ స్టోరీ ఏంటంటే, ఆల్బర్ట్ ఐన్స్టైన్ మీకు తెలుసు, ఒక గ్రేట్ సైంటిస్ట్. తనని ఒకసారి ఒక మైల్లో ఎన్ని ఫీట్స్ ఉంటాయని అడిగారు. ఒక మైల్లో ఎన్ని ఫీట్స్ ఉంటాయని ఒక క్వశ్చన్ అడిగారు. అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నాకు తెలియదు. అసలు నేను అది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఏదైతే 2 minutesలో బుక్లో వెతికితే దొరుకుతుంది. ఈ ఆన్సర్తో ఆల్బర్ట్ ఐన్స్టైన్ మనకు ఒక గ్రేట్ లెసన్ని చెప్పారు. అదేంటంటే, the ability to know how to get information is more important than using this mind as a garage of facts. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఎలా వెతకాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనే కెపాసిటీ ఇంపార్టెంట్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కన్నా. నేను దీన్ని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. నేను డ్యామ్ షూర్ చెప్తున్నా, మన తెలంగాణ అండ్ ఆంధ్రాలో 98% ఆఫ్ పీపుల్ వాళ్ళ బ్రెయిన్స్ని మనం రూమ్లో వస్తువులు ఎలా పెట్టుకుంటామో, ఒక బ్యాగ్లో వస్తువులు ఎలా పెట్టుకుంటామో, వాళ్ళ బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ అలా పెట్టుకున్నారు, వాళ్ళ బ్రెయిన్లో నాలెడ్జ్ని అలా పెట్టుకున్నారు, వాళ్ళ బ్రెయిన్లో ఫ్యాక్ట్స్ అలా పెట్టుకున్నారు. కొంతమందికి చాలా నాలెడ్జ్ ఉంటుంది, ప్రతి ఒక్క దాని గురించి తెలుసు, వాళ్ళు డేట్స్తో సహా ప్రతిదీ చెప్తారు. మీరు ప్రపంచవ్యాప్తంగా గ్రేటెస్ట్ని పీపుల్ని తీసుకోండి, గ్రేటెస్ట్ లీడర్స్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్. తను ఎప్పుడు స్పేస్ గురించి చదవలేదు, తను ఒక స్పేస్ సైంటిస్ట్ కాదు, బట్ ఐమ్ డామ్ షూర్ తన దగ్గర 10 to 20 హైలీ ఎడ్యుకేటెడ్ స్పేస్ సైంటిస్టులు ఉంటారు. మనం మార్కెట్లో మనీ పెట్టి ఎన్సైక్లోపీడియా, బుక్స్ ఇవన్నీ ఎలా కొనుక్కుంటామో, పెద్ద పెద్ద లీడర్స్, పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ చాలా మంది బ్రెయిన్స్ని నెలకి 20,000, 50,000, 1 lakh రూపీస్ ఇచ్చి కొనుక్కుంటున్నారు. చాలామంది ఐఐటి చేస్తారు, చాలామంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తారు, చాలామంది చాలా రకాల స్కిల్స్ నేర్చుకొని జాబ్స్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని పెద్దగైనాక ఒక మంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నేర్చుకొని 4 years, 3 years, 5 years వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి, ఎన్నో కాన్సెప్ట్స్ని నేర్చుకొని, ఎన్నో ఫార్ములాస్, స్ట్రాటజీస్ అవన్నీ వాళ్ళ బ్రెయిన్లో పెట్టుకొని, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ బ్రెయిన్ మొత్తం ఒక బుక్ లాంటిది. వాళ్ళ బ్రెయిన్ అంటే ఒక ఎన్సైక్లోపీడియా. వాళ్ళు ఎన్నో విషయాల్ని నేర్చుకున్నారు వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి, అండ్ ఆ బ్రెయిన్ని ఆ కంపెనీ ఓనర్ కొనేశాడు. 1 lakh, 1.5 lakh శాలరీ ఇచ్చి తన బ్రెయిన్ని ఆ కంపెనీ ఓనర్ కొనేశాడు. తన బ్రెయిన్ని ఈ కంపెనీ ఓనర్ కంట్రోల్ చేస్తున్నాడు. తన బ్రెయిన్ని ఈ కంపెనీ ఓనర్ తన కోసం ఉపయోగించుకుంటున్నారు. మరి మన ఇండియాలో కూడా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ని చూడండి, పెద్ద పెద్ద కంపెనీస్ని చూడండి. ముఖేష్ అంబానీ కింద చాలా పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకున్న నాలెడ్జ్ ముఖేష్ అంబానీకి ఉండదు, బట్ ముఖేష్ అంబానీ దగ్గర ఒక స్పెషల్ నాలెడ్జ్ ఉంది. ముఖేష్ అంబానీకి యాక్చువల్గా హ్యూమన్ సైకాలజీ అంటే ఏంటో తెలుసు. ముఖేష్ అంబానీకి యాక్చువల్గా ఎంప్లాయీస్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, ఎలా డెసిషన్స్ తీసుకోవాలో తెలుసు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసు, ఎప్పుడు ఎలా మార్కెట్ చేయాలో తెలుసు. నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ నువ్వు ఒక లీడర్ అవ్వాలంటే, నువ్వు ఒక ఓనర్ అవ్వాలంటే, నీకు కావాల్సింది యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కాదు. నీకు కావాల్సింది ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా కంట్రోల్ చేయాలని, యాక్చువల్గా ఆ బ్రెయిన్స్ని ఎలా కంట్రోల్ చేయాలని. మీరు ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళని చూసుకోండి, వాళ్ళ దగ్గర కామన్ ఏంటంటే, వాళ్ళకి హ్యూమన్ బిహేవియర్ అంటే ఏంటో తెలుసు, క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటో తెలుసు, లైక్ వాళ్ళకు రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసు, ఒక డెసిషన్ మేకింగ్ అంటే ఏంటో తెలుసు, వాళ్ళు ఎంప్లాయీస్తో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, ఒకరిని ఎలా కన్విన్స్ చేయాలో తెలుసు, ఒక ప్రోడక్ట్ని ఎలా సెల్ చేయాలో తెలుసు. అంతెందుకు, మనం పాలిటిక్స్లోకి వస్తే మన సీఎం కింద ఎంతోమంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ సీఎంకి తెలీదు, బట్ సీఎంకి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, సీఎంకి వాళ్ళ బిహేవియర్ ఏంటో తెలుసు, సీఎంకి ఒక డెసిషన్ ఎలా తీసుకోవాలో తెలుసు, సీఎంకి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఎలా దొరుకుతాయో తెలుసు. మీరు మీ సొసైటీలో తీసుకున్న కొంతమందికి 1.5 lakh, 2 lakh, 3 lakh శాలరీ ఉంటాయి. అది నీకు ఎక్కువ కావచ్చు, బట్ ఆ ఓనర్స్కి, ఆ కంపెనీ ఓనర్స్కి, ఆ లీడర్స్కి, ఆ సీఈఓస్కి అది ఎక్కువ కాదు. చిన్నప్పటి నుంచి కష్టపడి ఎంతో నాలెడ్జ్ని ఇలా నింపుకొని వెళ్తే వాళ్ళు ఈ బ్రెయిన్ని శాలరీస్ ఇచ్చి కొనేస్తున్నారు, మనీ ఇచ్చి కొనేస్తున్నారు. అందుకే చెప్పాను, ఈ వీడియో చిన్నగా ఆలోచించే వాళ్ళకి కాదు, ఈ వీడియో చాలా పెద్దగా ఆలోచించే వాళ్ళకి. జెఫ్ బెజోస్ తను ఒక అమెజాన్ అనే కంపెనీని సృష్టించాడు. మీరు అమెజాన్లో ల్యాప్టాప్స్ ఆర్డర్ చేసుకుంటారు, ఫోన్స్, బుక్స్ చాలా ఆర్డర్ చేసుకుంటారు. ఇవేవి జెఫ్ బెజోస్ మీకు పంపించారు, ఇవేవి జెఫ్ బెజోస్ తయారు చేయడు. బట్ జెఫ్ బెజోస్కి యాక్చువల్ బిజినెస్ ఎలా వర్క్ అవుతుందో తెలుసు, ఎలా సిస్టమ్స్ని బిల్డ్ చేయాలో తెలుసు. మీకు తెలుసో లేదో, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క కంట్రీలో మ్యాక్సిమం
అమెజాన్ ఉంది. అండ్ ప్రతి ఒక్క కంట్రీలో ఎంతోమంది ఎంప్లాయీస్ అమెజాన్ కింద పనిచేస్తారు. మీరు ఒక్కసారి అమెజాన్ ఎలా వర్క్ చేస్తుంది, ఆ సిస్టమ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అలాంటి సిస్టమ్స్ని బిల్డ్ చేయాలంటే చాలా కష్టం. బట్ మీరు జెఫ్ బెజోస్ యొక్క హిస్టరీని చూస్తే, తను ఏం చేశాడో చూస్తే, తను బిగినింగ్ లెవెల్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాడు. లైక్ సిస్టమ్స్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా ఎంప్లాయీస్ని మేనేజ్ చేయాలి, ఎలా ఈ థింగ్స్ వర్క్ అవుతాయి. పిఎం నరేంద్ర మోడీ అయినా, ముఖేష్ అంబానీ అయినా, బిజినెస్ అయినా, పాలిటిక్స్ అయినా, ఏదైనా కానీ ఒక లీడర్, ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక CEO, ఒక ఓనర్ ఆలోచించే విధానం వేరే ఉంటుంది. తను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని తన బ్రెయిన్లో, తన మైండ్లో స్టోర్ చేసుకోడు. బట్ తనకి కొన్ని కోర్ కాన్సెప్ట్స్ తెలుసు, ఏవైతే హైలీ నాలెడ్జబుల్ బ్రెయిన్స్ని కంట్రోల్ చేస్తుంది. చాలామంది రోజు ఎంతో ఇన్ఫర్మేషన్ని వాళ్ళ బ్రెయిన్లో ఎక్కించుకుంటారు, ఎంతో నాలెడ్జ్ని ఎక్కించుకుంటారు, ఎన్నో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళు లైఫ్లో కొన్ని కోర్ కాన్సెప్ట్స్ని మిస్ అవుతారు. ఈ ప్రపంచంలో ఎంత నాలెడ్జ్ ఉందంటే, మీరు అదంతా నేర్చుకుంటూ పోతే మీ జీవితం సరిపోదు. అంత నాలెడ్జ్ ఉంది. ఎన్నో బుక్స్ ఉన్నాయి, ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఎన్నో ఆర్టికల్స్, ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు, నాలెడ్జబుల్ పర్సన్స్. హిస్టరీ ఓపెన్ చేస్తే అంతులేని హిస్టరీ ఉంది. బట్ అదంతా నువ్వు నేర్చుకోలేవు కదా. ఇక్కడ నీ గోల్ ఏంటి అండ్ నువ్వేం నేర్చుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఏజ్ 18, 19, 20లో నీకు మెచ్యూరిటీ వస్తే, నీకు ఒక 40-50 ఇయర్స్ ఉన్నాయి అంతే. యాక్చువల్ నీ నాలెడ్జ్ని పొందడానికి, నీకంటే ఒక హిస్టరీని క్రియేట్ చేసుకోవడానికి, నీకు నచ్చింది చేయడానికి. ఈ గ్యాప్లో నువ్వు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తావు, ఎంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టుకుంటావు. ఇప్పుడు నీ బ్రెయిన్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా ఈ కోర్ కాన్సెప్ట్స్ని ఎలా నేర్చుకోవాలి, ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది? బుక్స్. హ్యూమన్ సైకాలజీ గురించి ఎన్నో బుక్స్ ఉన్నాయి, ఫైనాన్స్ గురించి ఎన్నో బుక్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ గురించి ఎన్నో బుక్స్ ఉన్నాయి, డెసిషన్ మేకింగ్ గురించి ఎన్నో బుక్స్ ఉన్నాయి, బిజినెస్ గురించి ఎన్నో బుక్స్ ఉన్నాయి, పాలిటిక్స్ గురించి ఎన్నో బుక్స్ ఉన్నాయి. బుక్స్ ఆర్ ద సింగిల్ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఆన్ ది ఎర్త్. దానికన్నా గొప్ప ఇన్ఫర్మేషన్ సోర్స్ ఇంకోటి లేదు. యాక్చువల్ వరల్డ్ ఎలా వర్క్ అవుతుందో గమనించండి. ఒక్కసారి ఒక సైకాలజీ బుక్ చదవండి, ఒక్కసారి ఒక ఫైనాన్స్ బుక్ చదవండి, మీకు తెలుస్తుంది యాక్చువల్గా ఈ జనరేషన్లో రియల్ నాలెడ్జ్ ఎంత చీప్గా దొరుకుతుంది అనేది. ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ నాకు ఈ కాన్సెప్ట్ గురించే తెలియదు. మనం ఎంత నాలెడ్జ్ పెంచుకుంటే, ఎంత ఇన్ఫర్మేషన్ పెంచుకుంటే మన లైఫ్ స్టైల్ ఎంత బాగుంటుంది, మన కెరియర్ ఎంత బాగుంటుందని నేను ఆలోచించేవాడిని. బట్ ఈ కోర్ కాన్సెప్ట్ని నేను ఎప్పుడు అర్థం చేసుకోలేదు. బట్ పాస్ట్ 1 year నుంచి నేను బుక్స్ చదువుతూ రియలైజ్ అయింది ఏంటంటే, మన లైఫ్లో కొన్ని కోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మనం అవి నేర్చుకుంటామో అప్పుడే నువ్వు ఎంతో ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగలుగుతావు. ఒక రాజ్యంలో కింగ్ కన్నా గొప్పగా ఫైట్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఒక రాజు కన్నా గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఒక రాజు కన్నా హైలీ నాలెడ్జబుల్ పర్సన్స్ ఎంతోమంది ఉంటారు. బట్ యాక్చువల్ డెసిషన్ మేకింగ్ రాజే చేస్తాడు. యాక్చువల్గా వీళ్ళందరినీ కంట్రోల్ రాజే చేస్తాడు. రాజు దగ్గరనే ఆ క్రిటికల్ థింకింగ్ ఉంటుంది, ఆ కింగ్ దగ్గరనే రియల్ నాలెడ్జ్ ఉంటుంది, రియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు మార్కెట్లో బుక్స్ చాలా చీప్గా దొరుకుతాయి. బట్ మీరు బుక్స్ చదవడానికి కారణం ఏంటంటే, 95% ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, మనం మన ఓన్ బ్రెయిన్స్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాం అండ్ వేరే వాళ్ళ బ్రెయిన్స్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తాం. మీరు ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరైతే బాగా రెడీ అవుతారో, ఎవరైతే బాగా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుందో, వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడతారో, మీరు వాళ్ళ బ్రెయిన్ పవర్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తారు. వాళ్ళు మనకన్నా చాలా ఇంటెలిజెంట్ అనుకుంటారు, మనకన్నా వాళ్ళకి చాలా తెలుసు అనుకుంటారు. అండ్ అప్పుడు మీరు వాళ్ళతో మెల్లగా మాట్లాడతారు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది, మీ లెవెల్ ఆఫ్ థింకింగ్ తగ్గుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, నీ ఓన్ బ్రెయిన్ పవర్ని అండర్ ఎస్టిమేట్ చేయకు, దాన్ని తక్కువ అంచనా వేయకు. అండ్ ఎదుటి వాళ్ళ బ్రెయిన్ని ఎక్కువ అంచనా వేయకు, వాళ్ళని ఓవర్ ఎస్టిమేట్ చేయకు. థింక్ యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ మెన్ దట్ యువర్ బ్లడ్ లైన్ హ్యాస్ నెవర్ సీన్. మీరు ఇలాంటి వీడియోస్ చాలా చూస్తుంటారు యూట్యూబ్లో. బట్ ఈ వీడియో అలా కాదు. ఈ వీడియోలో నేను మీకు జస్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోను. మీరు ఏదైతే ఈ వీడియోలో నేర్చుకున్నారో అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు యాక్షనబుల్ వేస్ ఉండాలి. ఇప్పుడు నేను మీకు 3 యాక్షనబుల్ వేస్ని చెప్పబోతున్నాను. ఏదైతే మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి అండ్ ఐఎమ్ డామ్ ష్యూర్ మీ మైండ్ సెట్ ఎంతో చేంజ్ అవుతుంది. నెంబర్ 1, డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్ టు స్టోర్ హిస్టరీ, యూజ్ యువర్ బ్రెయిన్ టు క్రియేట్ హిస్టరీ. నీ బ్రెయిన్ని నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, హిస్టరీని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించుకోకు. అదేం స్టోరేజ్ గ్యారేజ్ కాదు. యూజ్ యువర్ బ్రెయిన్ టు థింక్, యూజ్ యువర్ బ్రెయిన్ టు క్రియేట్. నీ బ్రెయిన్ని ఒక హిస్టరీ క్రియేట్ చేయడానికి ఉపయోగించు. నెంబర్ 2, డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ బ్రెయిన్ పవర్ అండ్ ఓవర్ ఎస్టిమేట్ అదర్స్. నీ బ్రెయిన్ పవర్ని తక్కువ అంచనా వేయకు. నీకున్న నాలెడ్జ్ ఐ థింక్ 90% వాళ్ళ దగ్గర లేదు. యూజ్ దట్ నాలెడ్జ్ ఇన్ ఎ రైట్ వే. థింక్ యు ఆర్ ద కింగ్. అండ్ నెంబర్ 3, స్టడీ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, దేర్ బిహేవియర్స్ అండ్ రీడ్ బుక్స్.
ఎప్పుడైతే మీరు హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ని స్టడీ చేస్తారో మీకు అప్పుడే ఈ కోర్ కాన్సెప్ట్స్ గురించి అర్థమవుతాయి. అండ్ ఎప్పుడైతే మీరు బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీకు యాక్చువల్ రియల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. మీరు ఎప్పుడైతే ఈ 3 యాక్షనబుల్ వేస్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారో మీ లైఫ్ అప్పుడే చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు అప్పుడే పెద్ద పెద్ద వాటిని చూడడం స్టార్ట్ చేస్తారు. మీరు అప్పుడే రియల్ ఎడ్యుకేషన్ని యాక్సెస్ చేయగలుగుతారు. ఎప్పటికీ నీకోసం వీడియోస్ చేస్తూనే ఉంటాం, నేను స్ట్రాంగ్ చేస్తూనే ఉంటా.